హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్స్లో చెప్పేయండి. ఈరోజు నేనైతే స్మార్ట్ బజార్కి వచ్చామండి గ్రోసరీస్ తీసుకోవడానికి. ఈ నెల స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. మా బావకి ఆఫీస్ కుదరక టైమింగ్స్ ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా అన్నీ నిండుకున్నాయి. సో అందుకనే ఇంకా తీసుకోవడానికి వచ్చేసాము. ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇవన్నీ ఆఫర్స్, ప్రతి రిలయన్స్లో ఉండేదే కదా, ఆఫర్స్ ఉండేవన్నీ ఒక సైడ్ పెట్టేస్తారు కదా, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చినవి అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇలా కంటైనర్స్లో వేసి అమ్ముతారు చూడండి, ఇవన్నీ తక్కువ రేటుకు ఉంటాయి కదా ప్యాకెట్స్లో ఉండే వాటికన్నా. అవన్నీ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చినవి అలా అమ్ముతారా, లేకపోతే నార్మల్గా హోల్సేల్గానే తెచ్చి అలాగా బయట కంటైనర్స్లో వేసి అమ్ముతారా? ఇది ఒక నాకు డౌట్ అండి, ఎప్పటి నుంచో. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి డౌట్ ఎవరికైనా ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా మేము అన్ని ప్రైస్ కంపేర్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ ఉన్నాము. కావాల్సినవి, అవసరం లేనివి, మా పిల్లకి కావాల్సినవి, దానికి అవసరం లేనివి, ఇంకా అన్నీ ముట్టేసుకుని అన్నీ ట్రై చేస్తుందండి, ఎలా ఉన్నాయి, ఆ టెక్స్చర్ ఎలా ఉంది అని. ఇంకా వాళ్ళు ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అండి అన్నారు. సో ఇంకా ఆఫ్ చేసేసి మాకు కావాల్సినవి తీసేసుకున్నామండి. ఇంకా తీసేసుకుని బయటకు వచ్చేసాం బిల్ పే చేసి. ఇంకా బయట ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అక్కడికి మా పాప అయితే ఐస్ క్రీమ్ కావాలండి. సో ఇంకా వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ ఐస్ క్రీమ్ అనేది క్లోజ్ అయిపోయిందండి అని అన్నారు. సో సరే అని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా మా అమ్మాయి దారిలో మొదలెట్టింది, నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు ఇప్పించండి అని. సో అందుకని ఇంకా ఇంట్లో బ్యాగ్స్ అవి పెట్టేసి అప్పుడు వెళ్దాంలే అని ఇంకా బయలుదేరాము. ఇదిగోండి మా ఇంటి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇంట్లో షాపింగ్ బ్యాగ్స్ పెట్టేసి ఇంకా లిక్కీస్కి వచ్చామండి. ఇక్కడికి వచ్చి ఇంకా నేనైతే అవకాడో తీసుకున్నాను. చాలా బాగుందండి ఐస్ పాప్ అయితే. మీరు ఎవరైనా వెళ్తే లిక్కీస్కి ట్రై చేయండి. ఇంకా మా పాప అయితే స్ట్రాబెర్రీ తీసుకుంది. ఇంకా తనది నాకు టేస్ట్ చేయించింది, నాది తను టేస్ట్ చేస్తుంది. మా పాప ఎప్పుడైనా సరే తను ఏదైనా తీసుకున్నా నాకు టేస్ట్ చేయిస్తుందండి, వద్దన్నా సరే. ఇంకా అలా టేస్ట్ చేసేసాము. ఇంకా మా బావ మాత్రం ఇంకా స్కూప్ చెప్పుకున్నాడు, చాక్లెట్ స్కూప్. ఎప్పుడు రెగ్యులర్గానే ఉంటుంది కదా చాక్లెట్ స్కూప్, అందుకే నేను ఈసారి అది ఆర్డర్ చేయలేదు. నార్మల్గా అయితే నేను అదే ఆర్డర్ చేస్తాను, కానీ ఈసారి అవకాడో ట్రై చేయాలనిపించింది ఎందుకో, అందుకే ట్రై చేశాను. చాలా బాగుంది, మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. ఇంకా మా బావ అయితే నాకు ఒక స్పూన్ పెట్టాడు. ఇంకా వాళ్ళ అమ్మాయి అయితే అలిగింది, ఎందుకంటే నాకు పెట్టాడు కదా, ఇంకా నాకు ఇది వద్దు, నాకు అదే కావాలి, అది బాగుంది, నాకు అది ఇచ్చేయి, నీకు ఇది వద్దు అనేసి. వాళ్ళ నాన్న అయితే లేదు నేను ఇవ్వరు, ఇది నాది, నేను చెప్పుకున్నాను, నీది నువ్వు తిను అని అంటున్నాడు. ఇంకా తనకు కూడా ఒక స్పూన్ పెట్టి ఇంకా తనని శాంతి ఇచ్చాము. ఇంకా తర్వాత నేనైతే పాప్స్ ఆర్డర్ చేశానండి, ఎలా ఉంటాయో ట్రై చేద్దామనేసి. కానీ పాప్స్ అయితే చాలా బాగున్నాయండి, టేస్టీగా. మామూలుగా అయితే ఎక్కడైనా కేఎఫ్సీలో కట్టాను నార్మల్ చికెన్ పీసెస్తో వేసేస్తారు కదా కానీ ఇక్కడైతే కైమా లాగా చేసి చికెన్ని దాంట్లో మసాలా స్పైసెస్ అన్నీ వేసి కైమా చేసేసి అవి బాల్స్ లాగా చేసి దాంట్లో అవన్నీ వేసి చేశారు. చాలా బాగుంది, మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి కొవ్వూరులో ఉండే లిక్కీస్కి. అండ్ తర్వాత మేమైతే ఇంకా వాఫిల్ కూడా ట్రై చేద్దామని చేసాము. మా పాపకైతే నచ్చిందండి వాఫిల్. నాకు మా హస్బెండ్కి అయితే నచ్చలేదు, ఎందుకంటే అది నోట్లో పెట్టుకోగానే చాక్లెట్ ఫ్లేవర్ వచ్చింది, నార్మల్గానే బాగానే ఉంది. అది వన్స్ నవ్విలేక అది ఏదో ఫ్లేవర్ లాగా ఉందండి నోట్లోకి, ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చినట్టు అయింది. నాకు మా బావకి నచ్చలేదు. సో అందుకని ఇంకా మా పాపకి వద్దమ్మా తినొద్దు అని చెప్పాము, కానీ పిల్లలు తెలిసిందే కదా, లేదు లేదు అంది. అయినా కానీ మేము తీసేసుకున్నాము. ఇంకా వాళ్ళ నాన్న టేస్ట్ చేస్తాడు అని చెప్పేసి చెప్తే ఇచ్చింది. ఇంకా వన్స్ బయట పెట్టుకొని ఇంకా తను టేస్ట్ చేశాక నాకు ఇచ్చారు. నేను మా బావ ఇంకా టేస్ట్ చేసేసి ఇంకా మా పాపకి ఇవ్వకుండా ఇద్దరం ఫినిష్ చేసేసాము. ఇంక ఇంటికి వెళ్ళాక ఏమేమి కొన్నామో చూపించేస్తాను, చూసేయండి, ఓకేనా? హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విషయమ్మ వ్లాగ్స్. ఇదిగో మా బుడ్డి విషయమ్మ, మీకు తెలియదు కదా, ఇదే మా విష్ట. అది చెప్పు. ఈరోజు అయితే మేము రిలయన్స్ కి షాపింగ్ కి వెళ్ళాము. సో అక్కడ ఏమేమి కొన్నామో చూపిస్తాము, వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ బాత్రూమ్ స్క్రబ్బర్ కొన్నామండి, ఎందుకంటే మాది వైట్ కలర్ టైల్స్ బాత్రూమ్ లో. సో ఇంత మరకబడినా కానీ చాలా ఎక్కువ మరక కింద అసలు ఎప్పటి నుంచో క్లీన్ చేయనట్టు ఉంటుంది. సో అందుకని ఈ బ్రష్ అయితే తీసుకున్నారు మా వారు.
సో చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. బాగుంటే చెప్తాను, అప్పుడు మీరు కూడా పర్చేస్ చేద్దురు కానీ. నెక్స్ట్ అయితే పాస్తా తీసుకున్నాను, ఎందుకంటే ఏదైనా రెసిపీ ట్రై చేద్దామని తీసుకున్నాను. ఫస్ట్ టైం తెచ్చాను, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రై చేయలేదు. ఏమైనా రెసిపీస్ మీకు తెలిస్తే షేర్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఓకేనా? అండ్ మా అమ్మాయికి ఎంతో ఇష్టమైన పూల్ మకానా. ఇవైతే అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే 250 grams 625 రూపీస్ అండి. ఇది ప్యాకెట్ మనకి ఇంత కాస్ట్ పెరిగిపోయాయి అసలు. అండ్ నెక్స్ట్ ఇదైతే బాత్రూమ్ బ్రష్. అగైన్ బాత్రూమ్ బ్రష్ ఏంటి, బాత్రూమ్ 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 అంటున్నారు అని మేమైతే కొత్తగా కాపురం స్టార్ట్ చేసాము. సో అన్ని కొనుక్కోవాలి కదా, ఒక్కొక్క మంత్ ఒక్కొక్కటి కొనుక్కుంటాము. సో వాటికి ఇదైతే బాత్రూమ్ బ్రష్. ఏంటంటే నార్మల్ కొండ చీకటితో తుడుస్తుంటే ఏమవుతుందంటే చిన్న చిన్న ఊడిపోతున్నాయి పుల్లలు, చిన్న చిన్నగా విరిగిపోయి అవి అడ్డుపడిపోతున్నాయి. సో అందుకనే ఏం చేస్తామంటే ఇది తీసుకున్నాము. సో ఎలా వర్క్ అవుతుందో చెప్తాము. ఇది నేను కూడా యూట్యూబ్ లోనే ఇన్స్టాగ్రామ్ లోనే చూసానండి, చాలా మంది రివ్యూ ఇచ్చారు. సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని నేను చూసాను. ఆ కవర్ వాయిస్ ఇగ్నోర్ చేయండి, అది వస్తూనే ఉంటుంది. నేనైతే ఈ బెడ్షీట్ తీసుకున్నానండి. యాక్చువల్గా మా హాల్లో ఒక బెడ్ ఉంటుంది, సో దాని మీదకి ఇలాంటి లైట్ కలర్ బెడ్షీట్ వేస్తే బాగుంటుందని ఇది తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగానే ఉంది. నాకు ఇదైతే జస్ట్ 149 రూపీస్కి ఇది వచ్చిందండి. 149 రూపీస్ అంటే పర్వాలేదు కదా అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేనైతే క్యూట్ క్యూట్ కప్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. ఇవైతే నాకు 98 రూపీస్ పట్టాయి. బై 1 గెట్ 1 ఫ్రీ, 100 రూపీస్కి 2 వచ్చినట్టు, 98కి 2. అలాగే పింక్ కలర్ ఒకటి, ఇలా క్రీమ్ కలర్ ఒకటి తీసుకున్నాము 2. ఎందుకంటే సేమ్ పింక్ కలర్వి 4 లేవు, సేమ్ క్రీమ్ కలర్వి 4 లేవు. సో అందుకనే రెండువి తీసుకున్నాను. ఎవరన్నా వచ్చినా, లేకపోతే మేము ఏదైనా నూడిల్స్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా తినాలనుకున్నా, స్నాక్స్ వేసుకోవాలనుకున్నా అందులో వేసుకోవచ్చు కదా అని. సో నెక్స్ట్ పాన్ మీదకి, అదే పాన్ ఉంటుంది కదా దోశ పానము, దాని మీదకి దోశలు వేసుకోవాలంటే నార్మల్ స్టీల్ది పెడుతుంటే అది ఏమవుతుందంటే కోటింగ్ పోతుంది కదా. సో నా దగ్గర ఇలాంటిది ఒకటి ఉంది ఆల్రెడీ. అది ఏమైందంటే మా పాప ఇరిపేసింది. సో అందుకని మళ్ళీ ఇవి కొన్నాము, సెట్ ఆఫ్ 3. నాకు తక్కువకే పడిందంటే దీని మీద 240 రూపీస్ ఉంది, కానీ నాకు తక్కువకే వచ్చింది. ఆఫర్ ఉంటుంది కదా రిలయన్స్ లో, సో అలాగా. ఇదైతే వెనకాల మాకు సందులో బట్టలు వారేసుకోవడానికి తాడు కావాలని చెప్పి తీసుకున్నాము. ఇదైతే మాకు 89 రూపీస్ పడింది. సో నెక్స్ట్ ఇది లెమన్ స్క్వీజ్ చేసుకునేది. సో డైలీ యూస్ చేస్తారు మా వారు, సో అందుకని తీసుకున్నాము. అండ్ ఇవైతే అటుకులు తీసుకున్నాము, మా పాపకు కావాలంట పాలలో వేసుకుని తినడానికి. సో అందుకని ఇవి కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా ఇవి క్యూట్ క్యూట్ ప్లేట్స్, ఇవి తీసుకున్నాను. నాకు ఇది ఒక్కొక్కటి అంటే బై 1 గెట్ 1 ఉంది, 147 రూపీస్ పట్టాయి 2 నాకు. సో సెట్ ఆఫ్ 8 తీసుకున్నాను, ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా పెట్టడానికి ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను. సో ఇవి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరింటికైనా కావాల్సింది బ్యాటరీస్. ఇవి కూడా తీసుకున్నాము, ఎందుకంటే రిమోట్ లో బ్యాటరీస్ అయితే పనిచేయవు. సో అందుకని. అండ్ నెక్స్ట్ ఎగ్స్ డే ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే కావాలి కదా. ఎగ్స్ లేకపోతే ఏదన్నా చెయ్యాలి అనుకుని సడన్ గా చేయాలి అనుకుంటాం కదా, ఆ రోజు మనకు చెయ్యాలనిపించదు, కానీ ఏదో ఒకటి చేయాలి. అలాంటి డేస్ లో ఎగ్స్ చాలా ఉపయోగపడతాయి, నేనైతే యూస్ చేస్తాను. టాప్ రమన్ తెచ్చాం ఫస్ట్ టైం, ఎప్పుడు తేలేదు. సో ట్రై చేద్దామని తీసుకొచ్చాము టాప్ రమన్. సో ఇంకా మా అమ్మాయికి జూనియర్ హార్లిక్స్ ఒకటి తీసుకున్నాను,
ఇప్పుడు దాకా తనకి చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం తేవడం. ఎందుకంటే నేను కూడా పాలు తాగుదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే 30 ఇయర్స్ వచ్చేసాయి నాకు కూడా. సో కాల్షియం అది తక్కువ కాబట్టి పాలు తాగాలి అని ఫిక్స్ అయ్యాను. సో ట్రై చేద్దాం. నాకు పాలు ఉత్తి పాలు అంటే అస్సలు నచ్చదు. మీలో ఎంతమందికి మీకు నచ్చవో కామెంట్ చేయండి. అందుకని నేను హార్లిక్స్ తీసుకున్నాను. సో తనకి నాకు ఇది కూడా యూజ్ అవుతుంది కదా అని తీసేసుకున్నాము. స్వీట్ కార్న్ కాదు, కార్న్ కార్న్. ఎందుకంటే ఏదన్నా ఫ్రైడ్ రైస్ లో కానీ ఏదైనా యూజ్ అవుతుంది ఈ కార్న్ తీసుకున్నాము. అలాగే ఇంకా క్యాప్సికమ్స్, బ్రోకలీ, రెడ్ కూడా దొరికింది ఈసారి నాకు. ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్ ఈ 3 తీసుకున్నాము. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఏదైనా చేయడానికి ఉంటుందని. అలాగే స్క్రబ్బర్ వాళ్ళ మధ్యలో మాట్లాడుతుంది. నేను చూపిస్తే చూపించాల్సింది. ఇదేమో డ్రైనేజ్ ఫిక్స్ అంటండి. అది మనకి సింక్ లో క్లాగ్ అయిపోద్ది కదా, అప్పుడప్పుడు వాటర్ స్ట్రక్ అయిపోతాయి, వెళ్ళవు. అలాంటప్పుడు ఈ ప్యాకెట్ మొత్తం చింపేసి అందులో వేసేస్తే డ్రైనేజ్ క్లాగ్ అనేది వెంటనే క్లియర్ అయిపోద్దంట. అందుకని నేను ట్రై చేద్దామని ఒక 2 తెచ్చాను. ఒకటేమో అత్తయ్యకి, ఒకటేమో మాకు. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. యూస్ అయితే మీకు చెప్తాను పొందుతాను. అండ్ అలాగే ఎక్సో డిష్ వాష్ బార్ ఎవరికైనా కావాల్సిందే. నేనైతే లిక్విడ్ యూజ్ చేయనండి, ఎందుకంటే నాకు లిక్విడ్ మా పాప వచ్చి ఇలా అనేస్తుంది, మొత్తం లిక్విడ్ అంతా వేస్ట్ చేసేస్తుంది. సో అందుకనే ఇంకా ఎక్సో డిష్ వాష్ బార్ ఇదైతే నాకు 2 months వచ్చేస్తుంది ఒక బాక్స్. ఎందుకంటే మేము డైలీ ముగ్గురమే కదా, మాకు 2 months వచ్చేస్తుంది. 1.5 to 2 మ్యాక్సిమం వచ్చేయచ్చు. సో అందుకని తీసుకున్నాను. అండ్ సెన్సోడైన్ టూత్ పేస్ట్ తీసుకున్నాము. అండ్ 1500 పైన పర్చేస్ చేస్తే మనకి షుగర్ అనేది 9 rupeesకే వస్తుంది. సో అది తీసుకున్నాము. 9 rupeesకే కదా అని తీసుకున్నాము. అండ్ ఇది బాదాం డ్రింక్. నేను పాలు ట్రై చేస్తానని చెప్పాను కదా, సో డిఫరెంట్ గా చేయడానికి బాదం డ్రింక్ కూడా తెచ్చుకున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో, ట్రై చేద్దాం. ఈ సరుకులని వాళ్ళు ఏమనుకోరు, ఎందుకంటే ఇవన్నీ మంత్ సరిపడా సరుకులు కాబట్టి. అండ్ నువ్వులుంటలు అండ్ సోయా చంక్స్ తీసుకున్నాను. సోయా చంక్స్ ప్యాకెట్ లో తీసుకోవచ్చు, కానీ నేను ఇలా విడిగా తీసుకుంటాను. తక్కువ పడతాయి, ఏదైనా ఒకటే కదా అని ఇలా తీసుకుంటాను సోయా చంక్స్. అండ్ పింక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ ఉంది ఇంట్లో ఆల్రెడీ, లాస్ట్ మంత్ తెచ్చింది, ఇంకా కావలేదు. సో అందుకని దాని పింక్ సాల్ట్ తెచ్చాను. ఎందుకంటే ఒక మంత్ అది తెస్తే ఒక మంత్ తెస్తాను. సో ఈ మంత్ పింక్ సాల్ట్ వద్దు, సో అందుకని ఇచ్చేసాను. అండ్ ఇవి కలరా ఉండలు బాత్రూమ్స్ లో, స్కిన్స్ లో క్లీన్ చేసేసాక ఇవి వేసేస్తే స్మెల్ అది రాదు. అండ్ తర్వాత బొత్తింకలు వస్తుంటాయి కదా షింక్ లో నుంచి, అవి కూడా రాకుండా ఉంటాయి ఇవి వేస్తే. సో అందుకని ఇవి తెస్తాను ప్రతి మంత్. అండ్ పసుపు కూడా తెచ్చాను, ఎందుకంటే అయిపోయింది. యాక్చువల్గా మేము ఏంటంటే కాల్ చేస్తామంటే ముందరే కొనేసుకుంటాం, ఆ నీరు తగ్గట్టు అవన్నీ స్టాక్ చేసుకుని పెట్టేసుకుంటాము, బియ్యము అన్నీను. అలాగే ఈసారి మినపప్పు ఏం చేశారంటే మా మామయ్య పొలంలో పండించారు. సో అవే మాకు కూడా ఇచ్చారు. సో అవే వాడుతున్నాము. సో పప్పులు అవన్నీ కొనను మాక్సిమం, ఎందుకంటే సంవత్సరానికి తగ్గట్టు ఆల్రెడీ కొనేస్తారు కాబట్టి. బియ్యం కూడా అలాగే సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటాము. మా డాడీ అయితే మాకు కర్ణాటక నుంచి వేయిస్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. సో అక్కడి నుంచి మాకు బల్క్ గా తెప్పించేస్తారు అందరికి కలిపి. సో అవే యూజ్ చేస్తాము మేము. అలాగే శనగపిండి నేను కొంచెం ఎందుకు తెస్తానంటే, నేను ఎక్కువ యూజ్ చేయను అసలు శనగపిండి. ఎప్పుడో 2 months కి అలాగా ఎప్పుడో అవుతుంది. ఈ పిండి కూడా ఇంత తక్కువ పిండి నేను 2 months యూజ్ చేస్తాను చూడండి, అసలు యూజే చేయను. అండ్ అలాగే స్పూన్స్ తీసుకున్నాను, ఎందుకంటే మా పాప స్కూల్లో పెద్ద స్పూన్ ఇస్తున్నాను. తను ఏంటంటే అందరికన్నా ఫాస్ట్ గా తినేస్తుందంట, ఎవరితో మాట్లాడట్లేదంట. అందుకని టీచర్ ఏం చెప్పారంటే చిన్న స్పూన్స్ పంపించండి పాపతో, పెద్ద స్పూన్ పంపించేస్తుంటే ఏమవుతుందంటే తను ఎవరితో మాట్లాడట్లేదు, ఫాస్ట్ అందరికన్నా ఫస్ట్ తినేస్తుంది. సో ఎవరితో మాట్లాడకుండా తింటుంది.
అందుకని చిన్న స్పూన్స్ పంపించండి సో అందుకనే చిన్న అలాగే జీలకర్ర కూడా తెచ్చాను. జీలకర్ర ఆఫ్ కోర్స్ అన్ని కూరల్లోకి కావాలి కదా. ఇక ఆవాలు ఇవన్నీ అంటారా లాస్ట్ మంత్ తెచ్చాను, అవి ఉన్నాయి. సో అవి మేనేజ్ చేద్దామని. సో ఇంకా ఇంకా పన్నీర్ తెచ్చాను, చీజ్ తెచ్చాను. అవి డీప్ లో పెట్టేశాను ఆల్రెడీ, ఎందుకంటే మెత్తగా అయిపోతాయి కదా డీప్ లో లేకపోతే, అందుకని అందులో పెట్టేశాను. సో ఇది మా మంత్లీ షాపింగ్. చూడండి ఎన్ని కొనేసాను నేను. అవసరం ఉన్నవి అవసరం లేనివి షాప్కి వెళ్తే కనిపించేస్తాయి కదా, అవన్నీ అవగొట్టేసుకుని వచ్చేసాము. ఎంత అయిందో తెలుసా మీకు? ఈరోజు 5000 అయిందండి మొత్తానికి. 5000 దాస్తామనుకుంటే అసలు రూపాయలు దాకు అలా ఉంటుంది మనతో. అది ఇంకా ఇందులో మీకు ఇంకా మా పాపకి కొన్నవి చూపించలేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ ఓపెన్ చేసేసి వాడేసింది కూడాను. అలా ఉంటది. ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళకి నచ్చింది కొనలేదనుకో మనం అయిపోతాము. అలా ఏదో బ్యాలెన్స్ చేస్తాం లైఫ్ ని. సో ఇది మన బ్లాగ్. చూసారు కదా ఎలా ఉందో? కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ గట్టిగా. Like, share and subscribe. Comment చేయడం మర్చిపోవద్దు. Bye.